వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడవు నీవే. దానికి ముందుగా ప్రధానము నిశ్చితార్థ కార్యక్రమాలు కూడా నీ యొక్క నీ వాక్యంలో వ్రాసి ఈ సంగతులన్నీ మాకు ఎంతో తేటగా బయలుపరుస్తున్నారు. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రియులు బక్కపాటి రాంబాబు గారిని బట్టి అలాగనే వారి సతీమణి సోదరి ఎస్తేరి గారిని బట్టి మీ సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి పెద్ద కుమార్తె మాధవి, పెద్దలుడు గారు వెంకటేశ్వరరావు గారు వారికి ఇచ్చిన సంతానమును బట్టి, అలాగని రెండవ కుమార్తె లక్ష్మి, వారి భర్త రాంబాబు గారు వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మూడవ కుమార్తె శిరీష్ను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగుని ఈ సమయంలో మరి ప్రియులు కొప్పెల బోయాజ్ గారిని బట్టి, వారి సతీమణి ప్రియ సోదరి రూతు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే వారి కుమారుడు అశోక్ని బట్టి ప్రార్థిస్తున్నాం. శిరీషును అశోక్ ఇచ్చి వివాహం చేయాలని ఉభయ కుటుంబాల పెద్దలు మాట్లాడుకోవడం జరిగింది. కనుక దానికి ముందుగా ఈరోజు నిశ్చయపరచుకోవడానికి అనగా శిరీషును అశోక్ ఇచ్చి వివాహం చేయాలని మరి ఉభయ కుటుంబాల మధ్యలో, అలాగే ఉభయ కుటుంబాల రక్త సంబంధులు బంధుమిత్రుల మధ్యలో శిరీష్ను అశోక్ ఇవ్వాలని నిర్ణయించుకోవడానికి ఈరోజు నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉండగా, ఈ కార్యక్రమంలో తోడుగా ఉండండి. ఉభయ కుటుంబాలు పెద్దలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, సంఘ పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకోండి. కొద్దిమందిగా మీ ఇక్కడ కూడుకుని ఉన్న ఈ కార్యక్రమం నిమిత్తమై మా మధ్యలోకి మీరు బలంగా దిగిరండి. ఆ బిడ్డలిద్దరినీ కూడా మీరు ఆశీర్వదించండి. అశోక్ని, శిరీష్ని మీరు ఆశీర్వదించి మీరు దీవించండి. నిశ్చితార్థ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని అంతటినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ మరొకసారి ఉభయ కుటుంబాల తల్లిదండ్రులు, పెద్దలు, రక్త సంబంధులందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ నామమునికి ఆరోపించుకుంటూ దేవా మరి ఒక పాట పాడి నేను కనపరచడంలో తర్వాత కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నిన్నంగీకరించకపోయినా నీ స్వకీయులే నిందించినా, నిన్నంగీకరించకపోయినా ఎన్నో బాకై సన్నతింతునో నీ ప్రేమకై సన్నతింతునో నీ ప్రేమకై పూజనీయుడేసు ప్రభు పలునాకై పూజనీయుడేసు ప్రభు మధురం వినామం అతి మధురం మధురాగీతముతో నిన్నారాధింతును మధురం వినామం నిన్నారాధింతును వధించబడితివ ఈ పాపికై చిన్నమాట ప్రార్థన చేద్దాం. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, సమయంలో మరి కుమార్తె శిరీష్ని బట్టి మీ సందులో ప్రార్థిస్తున్నాం. ఈరోజు
మరి కుమార్తె జీవితంలో నిశ్చితార్థ కార్యక్రమాన్ని మీరు జరిగిస్తున్నారు. మరి కుమారుడు అశోక్ ఇచ్చి సురేష్ను అశోక్ ఇచ్చి వివాహం చేయాలని ఉభయ కుటుంబాలు, తల్లిదండ్రులు, పెద్దలు మాట్లాడుకొని ఈ కార్యాన్ని నిర్ణయించి ఉండగా మరి సమయంలో సురేష్ను అశోక్కి కాబోయే భార్యగా అనగా ప్రియుడు బోయాజ్ గారు, అలాగనే రూత్ గారి యొక్క ఆ ఇంటికి కాబోయే కోడలుగా ఈరోజు నిర్ణయించుకుంటూ ఉండగా ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో మీరు సహాయం చేయమని ఉభయ కుటుంబాలు, పెద్దలు, రక్త సంబంధాలు, బంధుమిత్రులందరూ వచ్చి ఉండగా ఈ నిశ్చితార్థం అందుకుంటూ ఉండగా సహాయం చేయమని కుమార్తెను మీరు ఆశీర్వదించి దీవించమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోరా. మరి సమయంలో మీరు కూడా పట్టుకోండి. ఇలా చిన్న ప్రార్థన చేద్దాం. దయవుంచి ఇప్పుడు శిరీష మా కుమారునికి మరి భార్యను వారు నిర్ణయించుకుంటున్నారు కనుక మరి సమయంలో ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. నూతన వస్త్రాలు, ఇంకా స్వీటు, ఫ్రూట్స్ అవి ఇచ్చి నిశ్చయపరచుకుంటున్నారు. పట్టుకోండి. ఫోటో తీసుకున్నారా? ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడైన తండ్రి, సమయంలో బిక్కవోలు వాస్తవ్యులు ప్రియులు కొప్పెల బోయాజ్ గారిని బట్టి, వారి సతీమణి సోదరి రూత్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగనే వారి కుమారుడు మరి చిరంజీవి అశోక్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మరి సమయంలో మేవరం వాస్తవ్యులు మా ప్రియులు బక్కపాటి రాంబాబు గారిని బట్టి, వారి సతీమణి సోదరి ఎస్తేరి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే వారికి ఇచ్చిన కుమార్తె చిరంజీవి దుర్గా భవాని అలియాస్ శిరీషను బట్టి ప్రార్థిస్తున్నాం. కనుక ఈ సమయంలో ఈ విధంగా శిరీషను అశోక్ ఇచ్చి వివాహం చేయాలని ఉభయ కుటుంబాలు, తల్లిదండ్రులు, పెద్దలు నిర్ణయించి ఉండగా ఈరోజు మరి శిరీష్ను అశోక్ ఇచ్చి వివాహం చేయాలని మాట్లాడుకుని ఉండగా దానికి ముందుగా మరి నిర్ణయించుకుంటూ ఉండగా మా ఇంటి కోడలు, మా కుమారుడికి భారీగా మేము నిశ్చయించుకుంటున్నామని వారి నిశ్చితార్థాన్ని పట్టుకొచ్చి అనగా నూతన వస్త్రాలు, ఫ్రూట్స్, ఇంకా వగైరా సామానం తీసుకొచ్చి మరి కుమార్తె తరపున తల్లిదండ్రులకు ఇస్తూ నిశ్చయపరచుకుంటూ ఉండగా ఈ కార్యంలో మీరు తోడై ఉండి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉభయ కుటుంబాలను, శిరీషను, అశోక్ని మీరు ఆశీర్వదించమని పెద్దలందరూ ఆశీర్వదిస్తుండగా మీ మెండైన దేవుని వారి మీద ఉంచమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, రండి. ఎలా మిగిలిన వారు ఎవరైనా వచ్చి అవి పట్టుకెళ్ళండి. అమ్మా రండి, మన తరపున ఎవరైనా వచ్చి అవి పట్టుకెళ్ళండి. రండి అమ్మ, మానవి ఇక్కడ ఉండి ఎవరెవరు రావచ్చు చెప్తే వస్తాం. అవసరాలు కట్టి తొందరగా తీసుకురండి. మరి సమయంలో దేవుని సేవకులు
దీవిగా మందే మీకు అధిక దీవిగా మందే మీకు అధిక దీవెనలు దొరుకును ఎన్నో. మంచిది. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు కొందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో చిరంజీవి అశోక్ని వేదిక మీద నడిపించారు. కుమారుడు మీరు ఆశీర్వదించండి. అలాగనే పెద్దలందరూ ఆశీర్వదిస్తుండగా తల్లిదండ్రుల ఆశీర్వాదము, పెద్దల ఆశీర్వాదము, దైవజనుల ఆశీర్వాదము, మా అందరికంటే మీ ఉన్నతమైన ఆశీర్వాదములు ఈ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అశోక్కి, శిరీష్కి మీరు అనుగ్రహించండి. కుమారుని దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ మీకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో మరి కుమారుడు అశోక్కి, ప్రియులు రాంబాబు గారు, అలాగే ఎస్తేరి గారు, వారి కుమార్తెకు కాబోయే భర్తగా, వారి ఇంటలుడిగా వారు నూతన వస్త్రాలు ఇచ్చి ఈ విధంగా వారి ప్రేమను వ్యక్తం చేస్తూ ఉండగా, నిశ్చయపరుచుకుంటూ ఉండగా మీరు ఆశీర్వదించి దీవించమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరదూతలైనా నింపగలరా, పరదూతలైనా వరదూతలైనా నింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా. నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. జంట చాలా చూడముచ్చటగా ఉంది కదా, ఏం మాట్లాడరేంటి? చాలా చూడముచ్చటగా ఉంది. చక్క వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అశోక్ గారిని బట్టి, అలాగనే కుమార్తె శిరీష్ని బట్టి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దయవుంచి కూర్చోబెట్టి ప్రార్థన చేస్తే ఆయన కూర్చోబెడదాం. మరి సమయంలో తమ్ముడు రామకృష్ణ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఒకసారి అందరూ అలాగే కూర్చొని మీ కుడి చేయి చాపి దీవించండి. వారిని మీ కుడి చేయి చాపి వారిని దీవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, నీ వందనాలు. ఈ ఉదయకాలము, ఈ సమయమందు మీరు సిద్ధపరిచిన ఈ ఏర్పాటును బట్టి మీ పరిశుద్ధ పాదపద్మములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖనం సెలవిచ్చినట్లుగా వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని సెలవిస్తూ వచ్చారు. ఈ ఘనమైన వివాహ ఘట్టమునకు బిడ్డలిద్దరినీ కూడా, అనగా కుమారుడు శిరీషాను, నా కుమారుడు అశోక్ని, కుమార్తె శిరీషాను ఈ ఘనమైన ఘట్టానికి మీరు నడిపిస్తూ వచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం ముందు వారిద్దరి నిశ్చితార్థ కార్యక్రమం జరుగుతుంటుండగా సహాయపడండి, సియోనులో నుండి దీవించండి. దైవ జనులు, కుటుంబ రక్త సంబంధులు, సంఘ పరిశుద్ధులు, అలాగునే ఆయన మాంసపు కన్నులకు కనబడక దూతల సమూహము, పరిశుద్ధ దేవుని సన్నిధి, వీరి మధ్య ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘన మహోన్నతముగా జరుగుతుంటుండగా సహాయపడుతూ రమ్మని, దీవించుమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఇంతవరకు జరిగించిన కార్యమంతటిని బట్టి స్తోత్రాలు. జరగనున్న కార్యమంతటిని నాయనా మరి సందేశములో సమస్త కార్యములలో తోడుగా ఉండి
నీ పరిశుద్ధ కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని, బిడ్డలను ఆశీర్వదించమని, వచ్చిన వారిని దీవించమని, కుటుంబీకులను బలపరచమని కోరుతూ ప్రార్థిస్తూ యేసు పుణ్యనామమున ప్రార్థించి అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ఎస్తేరు గారి యొక్క ఇంటి అల్లుడిగా ఉభయ కుటుంబాలు, తల్లిదండ్రులు, బంధువులు అందరి మధ్యలో దేవుని పాద సన్నిధిలో నిశ్చయపరచుకోవడం, వివాహానికి ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమంలో ఉన్న ఈ విధంగా మనం జరిగిస్తున్న ఈ కార్యక్రమంలో గూఢార్థం ఏమిటంటే దేవుని వాక్యం చెబుతుంది. మరి 2 మాటలు చెప్పి, నేను ఎక్కువ టైం తీసుకోను, 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుని వాక్యం ఎలా మాట్లాడుతుంది. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, ఈ మాట మనం చదువుకుందాం. 28వ వచనము, 28, 29. సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు సరే వారిని ముందుగా నిర్ణయించను. నిర్ణయించిన అన్న మాట మనకు చాలా ప్రాముఖ్యమైన మాట ఈ వాక్యములో. నిర్ణయించను. ఏంటి నిర్ణయించటం అంటే, మా గమని దేవాది దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుకి కాబోయే భారీగా ఈ మానవ సమాజంలో కొంతమందిని నిర్ణయించాడు దేవుడు. ఎవరికంటే తన కుమారునికి తగిన భారీగా నిర్ణయించాడు. యేసు ప్రభు వారికి తగిన భార్యగా. ఇది కొంచెం గూఢార్థాలుగా ఉంటాయి, అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు గమనించండి. అశోక్ శిరీష్కి నూతన వస్త్రాలు పంపించాడు. ఇప్పుడు కట్టుకున్న నూతన వస్త్రాల శారీ అవన్నీ అశోక్ పంపించాడు. నేను అర్థం ఏమంటే, ఈ వస్త్రాలు కట్టుకుని ఈరోజు మొదలుకొని ఇక నువ్వు నా దానవు, ఇదిగో నా భార్యగా నిశ్చయపరుచుకుంటున్నాను, నిర్ణయించుకుంటున్నాను, ఇక నువ్వు నా భార్యవి. పెద్దలందరి మధ్యలో ఇది జరిగింది, ఈ ఒడంబడిక, ఈ నిబంధన జరిగింది కనుక ఇక నువ్వు నాకు కాబోయే భార్యవి అని చెప్పడానికి నూతన వస్త్రాలు పంపించి మరి ఇవి ధరించుకుని రా అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు నూతన వస్త్రాలు, అశోక్ పంపించిన వస్త్రాలు ధరించుకుని ఇదిగో చక్కగా అశోక్ పక్కన కూర్చుంది. ఇంకా కొన్ని రోజుల్లో వివాహం చేస్తాం అన్నమాట. 1 నెలలోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో వివాహం చేస్తాం. చేసిన తర్వాత వారిద్దరికి ఒకటి, దంపతులు అవుతారు, భార్యాభర్తలు అవుతారు, ఇద్దరు ఒకటి. ఇప్పుడు శిరీష తల్లిదండ్రులు విడిచిపెట్టి తన భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ 100 ఏళ్ళు తన భర్తతో కలిసి జీవిస్తుంది. అదే కదా స్త్రీలో జరిగే కార్యం, పురుషులైన స్త్రీ జరిగే కార్యం ఇదే కదా. ఇక్కడ ఉన్న స్త్రీలు, మీ తల్లిదండ్రులు ఎంతకాలం పెంచారు మిమ్మల్ని? ఓ 15, 20, 18 పెంచారు. అవును కదా. కన్న తర్వాత 15, 20 పెంచుతారు. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు? భర్త దగ్గరికి. వివాహం చేసుకుని ఆ మిగతా 80 సంవత్సరాలు అక్కడే ఉండాలి కదా. ఎంత గూఢార్థమో చూడండి. అలాగున బాగా గమనించాలి. వస్త్రాలు ఇచ్చి ఇవి ధరించుకొని రా, నిశ్చితార్థం చేసుకుంటున్నాను, నిన్ను నాకు తగిన భారీగా నిశ్చయపరచుకుంటున్నాను రా అని పంపించాడు. ఇగో ధరించుకుని వచ్చి కూర్చుంది. ఇందులో ఉన్న గూఢార్థం ఏమిటంటే, దేవుని వాక్యంలో ఉంది, 28లో అంటాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా, అంటే దేవుడు మనల్ని పిలవాలి. భూమి మీద ఉండగా దేవుడు పిలవాలి మనల్ని. దేవుడు పిలిచి మనకి ఏమో చెప్పన, రక్షణ వస్త్రాలు. ఏ వస్త్రాలు?
అందరు చెప్పండి, ఏ వస్త్రాలు? రక్షణ వస్త్రాలు. దేనికి రక్షణ అంటే ఆత్మకు రక్షణ. చెప్పండి, దేనికి రక్షణ? ఆత్మకు రక్షణ. ఏంటి ఆత్మకు రక్షణ ఏమిటి? ఈ మాటలు ఏంటి అసలు? ఆత్మ రక్షణ ఏంటి అని అనుకుంటే దాన్ని జాగ్రత్తగా వివరిస్తారు, శ్రద్ధగా గమనించండి. మానవుడు ఎల్లకాలం ఇక్కడ ఉండడు, ఉంటాడండి? నేను ఒక ప్రశ్న వేస్తాను, ఉదయకాలంలో సమాధానం చెప్పండి. నేను ఎప్పుడు ఇక్కడే ఉండిపోతాను చేయొద్దు ఒకసారి. నేను ఎప్పుడు ఇక్కడే ఈ లోకంలో ఉండిపోతాను చేయొద్దు ఒకసారి. అంటే ఎవరు ఇక్కడ ఉండం. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏదో ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మరి మనలో ఉన్న ఆత్మకు చావు ఉందా? చెప్పాలి. చావు ఉందా? లేదు. ఎందుకు చావు లేదు? దేవుడికి చావు లేదు కనుక దేవుడిచ్చిన ఆత్మకు కూడా చావు లేదు. అందుకనే భగవద్గీతలో చక్కటి శ్లోకం ఉంటుంది. అదేంటంటే ఆత్మకు చావు లేదని ఆ శ్లోకం చెప్పుద్ది, మనకి ఎంతో చక్కగా చెప్పుద్ది. ఆ శ్లోకం ఏంటంటే, నైనం చిందంతి చస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః అన్నాడు. ఆ శ్లోకం అర్థం ఆత్మ నాశనము లేనిది అంటాడు. అంటే దానికి చావు లేదట. చెప్పండి, ఆత్మకి ఏమి లేదు? చావు లేదు. వస్త్రము ఛేదించజాలదు అంటాడు, వాయువు ఆర్పజాలదు అంటాడు, నీరు తడపజాలదు అంటాడు. అసలు ఆత్మ నాశనము లేనిది అంటాడు. అయితే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరి ఆత్మ ఎక్కడికి వెళుతుంది? దానికి నాశనం యుగాలు బ్రతుకుద్ది. ఎక్కడికి వెళుతుంది? ఎక్కడికి వెళుతుంది ఆత్మ? దానికి చావు లేదు. దేహంలో ఉండగా ఈ లోకం ఇక్కడ ఉంటుంది, దేహంలో ఉంటుంది. మరి దేహాన్ని విడిచిన తర్వాత ఎక్కడికి వెళుతుంది? చాలా మంది పుసుకునేమంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది అంటారు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి అబద్ధాలు ఆడేవాడు, లంచగొండుతనాలు చేసేవాడు, సిగరెట్లు కాల్చేవాడు, చుట్టలు కాల్చేవాడు, త్రాగేవాడు అందరూ దేవుని దగ్గరికి వెళ్ళిపోతారా? నాకు తెలియగలుగుతాను, ఆలోచించాలి. అందరూ దేవుని దగ్గరికి వెళ్ళిపోతారా? అబద్ధాలు ఆడేవారు, మోసం చేసేవారు, చెడు చూపులు చూసేవారు, చెడు మాటలు మాట్లాడేవారు అందరూ దేవుని దగ్గరికి వెళ్ళిపోతారా? అది దేవుడు అనేవాడికి అర్థం ఏంటి అసలు? దేవుడు అంటే నిర్వచనం ఏంటి? దేవుడు అనేవాడు పరిశుద్ధుడు. చెప్పండి, ఎవరైనా పరిశుద్ధుడు దేవుడు అంటే. దేవుడు అబద్ధాలు ఆడడు, దేవుడు చెడు చూపులు చూడడు, దేవుడు మోసం చేయుడు. దేవుడు అనేవాడు పరిశుద్ధుడు. కనుక మానవ హృదయములో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు ఈ అరిషడ్వర్గాలు ఉన్నాయి. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ పాహిమా కృపయాదేవా శరణాగత వృత్సల అన్నాడు. పాపములో పుట్టిమను, పాపములో పెరిగి పాప కర్మలు చేస్తున్నాం కనుక పాపాత్మ. ఆత్మకి ఏమంటుకుంది? పాపం అంటుకుపోయింది. మరి ఇంత చెడుగు ఎక్కడ ఉంచుకొని చచ్చిపోయిన తర్వాత మోక్షానికి ఎలా వెళ్ళిపోద్ది ఆత్మ? యవన భర్త వారిని ఎలా చేసుకుంటాడు దేవుడు? అబద్ధాలు ఆడేవారిని, త్రాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, మోసం చేసేవారిని, లంచగుండల్ని వీళ్ళందరినీ చేసుకుంటాడు దేవుడు. మనకు కాస్త కామన్ సెన్స్ ఉపయోగించాలి కదా. దేవుడు అనేవాడు పరిశుద్ధుడు కదా, దేవుడు అనేవాడు పవిత్రుడు కదా. ఆయన దగ్గరికి మన ఆత్మ చేరుకోవాలి అంటే మన హృదయాన్ని కడగాలి, మనం పరిశుద్ధుని చేయాలి. అయితే పరిశుద్ధులు ఎలా అవుతాం? వినాలి, బాగా గమనించాలి. ఎలా అవుతాం పరిశుద్ధులమి? నేను మాట చెప్తాను. మనం శరీరం శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏ నీళ్ళతో స్నానం చేయాలి? మీ పూలపల్లి మురుక్కోడు ఉంది ఇక్కడ,
ఆ మురుక్కోడి నీళ్ళతో స్నానం అయ్యి నీళ్ళే కదా, ఆ నీళ్ళతో స్నానం చేయకూడదా? లేకపోతే బేవర మురికాలు ఉంది కదా, ఆ నీళ్ళతో స్నానం చేయకూడదా? అంటే ఒళ్ళు శుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నీళ్లతో స్నానం చేయాలి. ఓకే, మంచిది. మరి హృదయాన్ని కడుక్కోవాలంటే పాలతో కడుక్కుందామా, నీళ్ళతో కడుక్కుందామా? మరి హృదయాన్ని దేంతో కడుక్కుంటాం? అదే వేద సూక్తి చెప్పింది, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం. సర్వ పాపాలు పరిహరించబడాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం, రక్తము ప్రోక్షించబడాలి అన్నాడు. ఎవరి రక్తం అంటే మానవులు ఎవరు పరిశుద్ధులు కారు, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. కనుక అప్పుడు దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించి, ఆయన పరిశుద్ధుడిగా కన్యక గర్భం ద్వారా అవతరించి పరిశుద్ధుడిగా జన్మించి, అప్పుడు మనందరి పాపములు, మన చేతుల ద్వారా చేసిన పాపాలకి ఆయన చేతుల్లో మేకులు. వినాలి, బాగా వినాలి. మన చేతు ద్వారా చేసిన పాపాలకి ఆయన చేతుల్లో మేకులు. మన చెడు ఆలోచనలకి ఆయన తల మీద ముళ్ళ కిరీటం, హృదయంలో బలిపు పోటు. మన చెడు నడకలకి కాళ్ళలో మేకులు. కొట్టబడి పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆ రక్తములో మానవుడికి పాప విమోచన ఉంది. పాపము కడుక్కోవాలి. అలా కడుక్కుంటే, అలా కడుక్కుని మారు మనసు పొంది అప్పుడు పాప క్షమాపణకు బాప్తిసం తీసుకుంటే దాన్ని ఏమంటే రక్షణ. దాన్ని రక్షణ వస్త్రాలు అన్నారు. అలా రక్షణ వస్త్రాలు ఇచ్చి దేవుడు తీసుకెళ్ళి మనల్ని పెళ్లి చేసుకుంటాడు. అంటే దాని అర్థం ఏమిటి? యుగ యుగాలు ఆయనతో బ్రతుకుతాం. ఇప్పుడు శిరీషని వివాహం చేసిన తర్వాత అశోక్ దగ్గర ఉంటుంది, 100 ఏళ్ళు జీవిస్తుంది. అలాగున ఆత్మ వెళ్ళి ఆయనతో యుగ యుగాలు జీవిస్తుంది. నరకానికి వెళ్ళదు ఆత్మ. దాని రక్షణ వస్త్రాలు. యేసు ప్రభు పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు, మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చి తర్వాత అక్కడ వివాహం చేసుకుంటాడు. ఇప్పుడేమో అశోకు నూతన వస్త్రాలు ఇచ్చి నిర్ణయించుకుని తనకు భారీగా నిర్ణయించుకున్నాడు, తర్వాత వివాహం చేసుకుంటాడు, తనతో 100 ఏళ్ళు ఉంటుంది. అలాగే దేవుడు మనకు ఇప్పుడు ఈ లోకంలో రక్షణ వస్త్రాలు ఇస్తాడు, తన కొరకు నిర్ణయించుకుంటాడు, నిర్ణయించుకుని రక్షణ వస్త్రాలు ఇస్తాడు, తర్వాత అక్కడ వివాహం చేసుకుంటాడు. అప్పుడు యుగ యుగాలు ప్రభుతో జీవిస్తాం. కానీ ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో ఈ ఆధ్యాత్మిక సత్యము దాగి ఉంది. అది మనం గుర్తించాలి. అందుకే ఈ రోమా రాసిన పత్రికలో ఆ మాట అదే చెప్పాడు. 29 ఎందుకనగా తన కుమారుడు అంటే యేసు ప్రభువారు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, అంటే మనందరిలో ఆయన అన్నయ్య అవునట్లుగా మనం ఆయనకు తమ్ముళ్ళం కావాలి. జ్యేష్ఠుడగునట్లు దేవుడు ముందు ఎవరిని ఎరిగనో వారిని నిర్ణయించుకొనేను. తన కుమారునికి తగిన భార్యగా నిర్ణయించుకున్నాడు, తన కుమారునికి తగిన తమ్ముడిగా నిర్ణయించుకున్నాడు, భార్యగా నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకొని మానవ జాతిని పిలిచి రక్షణిస్తాడు, వాళ్ళని పరిశుద్ధులను చేస్తాడు. అందరూ మోక్షానికి వారసులు అవ్వరు. మీకు అర్థమవుతుందా? ఎవరైతే కుమారుణ్ణి అంగీకరిస్తారో, అదే వేదం చెప్పింది, అపుత్రస్య గతర్నాస్తి, పుత్రుడు లేకపోతే గతర్నాస్తి, గతి లేదు. పుత్రస్య గతి, పుత్రుడు ఉన్నాడా గతి ఉన్నదన్నాడు. ఏ పుత్రుడు? ఏ పుత్రుడు? మనకు పుట్టిన పుత్రులు కారు, మనం పాపులమి. మనకు పుట్టిన వాడు కూడా ఇదే తత్వాన్ని పంచుకుపడతాడు. ఇప్పుడు మీరున్నారు, మీ తల్లిదండ్రులకు మీరు జన్మించారు, వారి అబద్ధాలు మీకు వచ్చినాయి. వాడు ఎప్పుడైనా మీకు నేర్పారా? అబద్ధాలు ఆడమని తల్లిదండ్రులు నేర్పారా? నేర్పలా. స్కూల్లో టీచర్ నేర్పారా? మరి ఎందుకు వచ్చినాయి అవన్నీ? అంటే ఆ విత్తనం, ఆ తత్వం, అది దాని జన్మ పాపం అన్నారు. జన్మ పాపం కూడా వచ్చింది, తర్వాత కర్మ పాపం చేస్తున్నాడు. ఎదిగిన తర్వాత, మనుషుడు ఎదిగిన తర్వాత అవయవాలతో పాటు అవయవాల పాప నియమము కూడా పెరిగి మనిషి కర్మ పాపం చేస్తాడు. చిన్నప్పుడు మాట్లాడటమే రాదు,
ఆ తర్వాత కొంత ఎదిగిన తర్వాత తాత అంటాడు, అమ్మ అంటాడు, నాన్న అంటాడు. ఇంకొంచెం ఎదిగిన తర్వాత బాగా మాట్లాడతాడు. ఇంకొంచెం ఎదిగిన తర్వాత నైస్గా అబద్ధాలు కూడా ఆడతాడు. అబద్ధాలు ఆడమని ఎవరైనా చెప్పారా? చెప్పలా. మరి ఎందుకు వచ్చినాయి లోపలికి అవి అంటే ఆ తత్వాన్ని బట్టి వచ్చేసినాయి. ఇలా అందరికీ వచ్చేసినాయి. కనుక మానవులందరూ ఇలా పాపులు కనుక ఇన్ని పాపాలు కలిగిన మనిషి ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళదు. దేవుడేమో పరిశుద్ధుడు, మనం పాపులేమి, దేవుడు చేర్చుకోడు. అది నీ దోషాలు కడగడానికి పరిశుద్ధ రక్తం కావాలి. అంచేత దేవుడే స్వయంగా కన్యక గర్భం ద్వారా పరిశుద్ధుడిగా దిగివచ్చి మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. ఇదిగో నా రక్తంలో నీ దోషాలు కడుక్కో, నువ్వు శుభ్రం చేసుకో, నీ హృదయాన్ని కడుక్కో, నువ్వు శుద్ధి చేసుకో, నువ్వు పవిత్రుడివి కమ్ము. ఇదిగో నేను పరిశుద్ధుడిని, నేను కార్చిన రక్తంలో నీ దోషాలు కడుక్కో, నువ్వు పవిత్రుడుగా ఉండు. నువ్వు అపవిత్రుడు అయ్యావు, కడుక్కో, నా రక్తంలో కడుక్కొని తర్వాత నా దగ్గరికి రా, నాతో యుగయుగాలు జీవించు, ఇక నరకానికి వెళ్ళవు నీవు అని దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. కనుక పుత్రుడిగా జన్మించాడు, దైవతనయుడు, అవతారం ఎత్తాడు, పుత్రుడిగా లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు, సరే. కనుక పవిత్రుడు కనుకనే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మానవులందరూ పాపులు కనుక మరణానికి బానిసలయ్యారు, మరణానికి దాసులయ్యారు, సమాధిలో ఉండిపోయారు. కానీ ఈయన ఏం చేశాడంటే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన బలవంతుడు నీ హృదయంలో ఉంటే, ఈ కుమారుడు నీ హృదయంలోకి వస్తే, ఈ పుత్రుడు నీ హృదయంలోకి వస్తే మోక్షం దొరుకుతుంది. అపుత్రస్య గతర్నాస్తి స్వర్గోనైతి వచనై వచః. పుత్రుడు లేకపోతే గతర్నాస్తి, మోక్షము లేదు. పుత్రస్య గతి, పుత్రుడు ఉన్నాడా గతి ఉన్నది. ఏ పుత్రుడంటే మనకు పుట్టిన పుత్రులు కాదు, మన మరణానికి బానిసలమి. మనకి పుట్టిన వాళ్ళు కూడా అదే పాపతత్వం కలిగి పంచి పుట్టారు కానీ వాళ్ళు మరణానికి బానిసలే. ఎవరు మరణాన్ని జయించి తిరిగి లేవలేదు. కానీ మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన హృదయంలోకి మనం చేర్చుకోవాలి. మార్గ ఇది పుత్రః అన్నాడు. చెడ్డ గుణములను చంపువాడు పుత్రుడు అంటే నా అర్థం పాపములను తీసివేయవాడు పుత్రుడని. అతను పరిశుద్ధుడై ఉండాలి. ఆ పరిశుద్ధుడే కన్యక గర్భం ద్వారా వచ్చాడు కనుక పున్నామి నరకుడు తప్పించేవాడు పుత్రుడు అన్నాడు. అంటే పున్నామి నరకుడు తప్పించేవాడు పుత్రుడు అంటే ఏ పుత్రుడు అంటే మనకు పుట్టిన పుత్రులు కాదు, దైవతనయుడు, రక్షకుడు. అది యేసు ప్రభు పేరు ఏంటంటే లోక రక్షకుడు. అంటే లోకంలో ఆత్మలన్నీ రక్షించడానికి వచ్చే రక్షకుడు ఆయన. ఆయన రక్షకుడిగా మనం అంగీకరించి మోక్ష రాజ్యానికి వారసులు కావాలి. మరి కుమారుడు ఉంటేనే మోక్షం వెళతారన్నప్పుడు ఈ లోక సమైన కుమారులు అనుకున్నప్పుడు అసలు కొంతమందికి పిల్లలే పుట్టరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమందికి మగ పిల్లలే పుట్టరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది పెళ్ళి అవ్వకుండా ఇది అవుతారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది పెళ్ళే చేసుకోరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంక వాళ్ళందరూ నరకానికి వెళ్ళాల్సిందేనా? అంటే ఈ పుత్రుల గురించి కాదు, దైవపుత్రుడు హృదయంలో పుట్టాలి. ఆ దైవపుత్రుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చి నిర్ణయించుకుంటాడు. నీవు నా కుమారుడివి, నువ్వు నాకు కాబోయే భార్య నిర్ణయించుకుంటాడు మన భూమి మీద ఉండగా. ఆ నిర్ణయించుకుని రక్షణ ఇస్తాడు. ఆ రక్షణ వస్త్రాలే నిశ్చితార్థ వస్త్రాలు. ఇదిగో ముందుగా వస్త్రాలు ఇచ్చాడు, నిశ్చితార్థం చేసుకున్నాడు అశోక్. తర్వాత వివాహం చేస్తాం. 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత అనుకూలంగా డేట్ పెట్టుకుని వివాహం చేస్తాం. దానికి ముందు ఏం జరుగుద్ది? నిశ్చితార్థం. దీన్ని కూడా నిశ్చయపరచుకోవడం. అది అంచేత మానవుడికి రక్షణ ఇవ్వడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. అంచేత ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి అశోకు, శిరీష ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి ఇచ్చేసిన వాళ్ళు ఇంకా ఎవరైనా రక్షణ లేని వారిగా యేసు ప్రభువుని యేసు ప్రభు గురించి అవగాహన లేని వారిగా ఉంటే ఆలోచించాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను. మేము కూడా ఒకప్పుడు ప్రభువుని ఎరగం. విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ప్రభువుని తృణీకరించాం, ఇష్టపడలేదు అస్సలు. మన దేవుడు కాదన్నాం, మానవాదికుల దేవుడు అన్నాం, తృణీకరించాం. కానీ దేవుడు కన్నులు తెరిచి నాయనలారా అది కాదు,
ఇదిగో నరకానికి వెళతారు. అంగీకరించండి, నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు కనుక గ్రహించాం, యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించాం. అంచేత అట్టి ప్రభువుని మన రక్షకుడిగా మనం అంగీకరించాలి. అప్పుడు ఆత్మకి ఏం దొరుకుతుందంటే రక్షణ దొరుకుతుంది. అగ్నిగుండానికి వెళ్ళాం. నేను మాట చెప్తాను మీకు, అందరు గమనించండి. ఇదొక సీస, ఇందులో విషయం ఉంది. పైన నేబులు ఏమని ఉందంటే నేబులు తేనెనుంది, నేబులేమో తేనెనుంది, లోపల ఉన్నది ఏంటి? విషయం. ఇది మీకు ఎవరికి తెలియదు, నాకు ఒక్కడికే తెలుసు. అప్పుడు ఏం చేయాలి? నేను చెప్పాలా వద్దా? పైన ఏముంది? తేనె, నేబుల్ ఉంది, లోపల ఉన్నది ఏంటి? విషయం. అప్పుడు నేను ఏం చేయాలి? చెప్పాలి కదా అందరికీ, ఒరే బాబా తాకండి, అది తేనె కాదు విషయం, తాగితే చనిపోదని చెప్పాలి కదా. అలాగునే ఈయన రక్షకుడు, ఆత్మను రక్షించడానికి వచ్చిన రక్షకుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన రక్షకుడు, మన ఆత్మగా మరణం లేకుండా చేయడానికి వచ్చిన వాడు. ఈ సత్యం ఒకప్పుడు మాకు తెలియలేదు, ఎవరో చెప్తే విన్నా, ఆలోచించాం, నిదానంగా ఆలోచించాం, అప్పుడు అర్థమైంది. కంగారు ఆలోచిస్తే దొరకదు, ఉద్రేకపడి ఆలోచన చేస్తే దొరకదు. నిదానంగా ఆలోచించాలి, సావధానంగా నిదానంగా ఆలోచించాలి. అవును కదా, ఈయన నా పాపముల కొరకు ఈయన బలియాగం అయ్యాడు. ఎవరైనా బలియాగం అయ్యారా? ఆలోచించాలి. ఈయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఎవరైనా అలా చేయగలిగారా? ఆలోచించాలి. ఈయన పాప శిక్ష భరించాడు. ఈయన ఎవరైనా భరించారా? ఆలోచించాలి. సావధానంగా ఆలోచించినప్పుడు దొరుకుతుంది. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుచేత మానవుడికి ఏమి ఇచ్చాడు? రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. ఏ వస్త్రాలు? రక్షణ. దేనికి రక్షణ? ఆత్మకు రక్షణ. వస్త్రాలు లేకపోతే అవమానం. ఎవరైనా బాత్రూంలోకి వెళ్ళి వస్త్రాలు లేకుండా బయటకు వస్తామండి అంటే, వస్త్రాలు లేకుండా వస్తే ఏంటి? అవమానము. అలాగే భూమి మీద ఉండగా దేవుని గురించి తెలుసుకోకుండా చనిపోతే రేపొద్దున తీర్పు తీరుస్తాడు. నువ్వు నన్ను ఎందుకు అంగీకరించలేదు? నా ప్రేమ నీకు అర్థం కాలేదా? భూమి మీద ఉండగా నువ్వు నాకు ఎందుకు అంగీకరించదా? నా మాటలు విన్నప్పుడు నువ్వు ఎందుకు ఆలోచించలేదు? నువ్వెందుకు తృణీకరించావు నా మాటల్ని? ఎందుకు నువ్వు ఆలోచించలేదు? నువ్వు నన్ను ఎందుకు అంగీకరించలేదు అని అడిగితే, లేదు నాయనా, మీరు మా స్వామి కాదనుకున్నాం, మాకు సంబంధించిన వాడు కాదనుకున్నాం, ఏదో పరాయి దేశస్తుడు అనుకున్నాం, ఎక్కడి నుంచో వచ్చింది అనుకున్నాం, ఇలా రకరకాలుగా నిన్ను గురించి ఆలోచించావు నాయన అంటే, ఏం ఆలోచించావు నీవు? నేను దేవుడు కనుక అందరికీ దేవుణ్ణి నేను. మనం శరీరైన ఆలోచించాలి. నీ ఆలోచన విధానం బాగుండాలి కదా, నీ ఐడియాలజీ బాగుండాలి కదా అని అడిగితే ఏం సమాధానం చెప్తాం? సరిగ్గా నీకు టైం అయింది, ఇంకా అగ్నిగుండానికి వెళ్ళు అని తీర్పు ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? ఇక అది యుగయుగాలు అవమానానికి అప్పగించబడాలి. వస్త్రాలు లేకపోతే ఎలా అవమానమో, అలాగే రక్షణ వస్త్రాలు లేకపోతే యుగయుగాల ఆత్మ అగ్నిగుండంలో కాలుతూ ఉంటుంది. యుగయుగాలు అందులో కాలుతూ ఉంటుంది. అంచేత రక్షకుడిగా ఆయన దిగొచ్చారు కనుక ఆ ప్రభువుని మనం రక్షకుడిగా అంగీకరించి ఆయన ఇచ్చే రక్షణ వస్త్రాలు ధరించుకుని, ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత రక్షణ పొంది అగ్నిగుండానికి వెళ్లకుండా ప్రభు దగ్గరికి వెళ్ళి యుగయుగాలు ఆయనతో కలిసి జీవించాలి. అందుకు భూమి మీద ఉండగా నిర్ణయించుకుంటాడు మనల్ని. ఇదిగో ఇలాగే పిలుస్తాడు. ఆయా రీతిగా ఆయా సమయాల్లో మనతో మాట్లాడి వాక్యం ద్వారా పిలుస్తాడు ఆయన. దేవుని విధానం ఇదే. అందుకే బైబిల్ సిద్ధపరిచి ఇచ్చాడు. దీని పేరు పరిశుద్ధ గ్రంథము. ఏ గ్రంథం ఇది? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమవుతారంటే పరిశుద్ధులు అవుతారు. మీకు అర్థమైందా? అంటే ఆ ప్రభుని రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొంది రక్షణ వస్త్రాలు ధరించుకుని తర్వాత ఆయన పెళ్ళాడి యుగయుగాలు ఆయనతో జీవించాలి. అందుకే నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ 6:19. 1 కొరింథీ 6:19 మెచ్చుండకు మాట తొందరగా చదవాలి. 6:19. మీ దేహము చూసారా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి. మీరున్నారు చూసారా, ఈ దేహం దేవుడిచ్చాడు మీకు. తల్లి గర్భంలో దేవుడు మిమ్మల్ని రూపొందించాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి
అదిగో మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా. ఈ దేహం ఎందుకు ఇచ్చాడండి? దేవునికి ఆలయముగా ఉండడానికి ఇచ్చాడు. అది ఇందులో దేవుడు నివసించాలి, దేవునికి ఆలయముగా ఉండడానికి ఇచ్చాడు. అలాంటి దేహాన్ని త్రాగి దేహం పాడు చేస్తాడు, చుట్లగాల్చి పాడు చేస్తాడు, నానా రకాల చెత్త నమిలి పాడు చేస్తాడు. మీ దేహము దేవునికి ఆలయం అంటాడు. ఆ తర్వాత చదవండమ్మా. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా. మీరు అదిగో మీ సొత్తు కారు. ఎందుకన్నాడు ఆ మాట? మీరు మీ సొత్తు కారు అన్నాడు. ఎందుకని? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు నా సొత్తు అన్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక నా సొత్తు. భర్త ఏమంటాడు భార్యని? నువ్వు నా సొత్తు. అది వివాహం చేసుకున్న తర్వాత ఏమంటాడు? నువ్వు నా సొత్తు, నువ్వు నా భార్యవి, నా సొత్తువి అంటాడు. అలా దేవుడు ఏమంటున్నాడు? విలువ పెట్టి మిమ్మల్ని నేను కొనుక్కున్నాను. ఏంటా విలువ? ఏంటి విలువ? ఆ విలువ ఏంటో చెప్పాడు. 1 పేతురు 1:19 చెప్పాడు. 1 పేతురు 1:18-19 చదవండి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 1 పేతురు 1:19 ముందు 18 చదవండి. పితృపారంపర్య మీ వ్యర్థ ప్రవర్తనను ఆచారమని మీ వ్యర్థ ప్రవర్తనను బట్టి మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లుగా అదిగో వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడదు. వెండి, బంగారము, డబ్బు ఇవన్నీ నాశనమయ్యే వస్తువులు. ఎల్లకాలం ఉండవు ఇవి. ఆత్మ ఎల్లకాలం ఉంటుంది. ఈ వస్తువులు నాశనమయ్యే వస్తువులు. మరి ఏమిటి కొనుక్కున్నాడు ఆయన? అమూల్యమైన రక్తము. అది అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును అంటే ఆ రక్తం అంట నిర్దోషమైందట. తర్వాత నిష్కళంకమైందట. అదిగో నిర్దోషమైంది, నిష్కళంకమైంది, పవిత్రమైన రక్తం. అది ఆ రక్తం ఎలా అంటే నాశనము లేనిది. అంటే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయనకి నాశనము లేదా? ఆయనకి మనందరి మరణం ఆయన మీద వేసుకుని మరణించి తిరిగి లేచాడు. ఆయనకి నాశనము లేదు. ఆ రక్తము ద్వారా మనం కొనుక్కున్నాడు. అది మీకు అర్థమైందా? ఆ రక్తానికి నాశనము లేదు. ఆ రక్తంతో తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. ఇదిగో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక నా ప్రాణం మీ కొరకు ఇచ్చేస్తున్నాను. నేను చచ్చిపోతాను కానీ మీరు చావకూడదు అన్నాడు. మీ స్థానంలో నేను చనిపోతాను కానీ మీరు చావకూడదు అన్నాడు. ఇది ఎంత ప్రేమ అండి! దేవుని ప్రేమ ఎంత గొప్పది! ఇది ఈ మాటలు అర్థమవుతున్నాయా? మీరు చావకూడదు, మీరు యుగయుగాలు బ్రతకాలి. మీ స్థానంలో నేను చనిపోతాను అని మనందరి మరణం ఆయన మీద వేసుకుని ఆయన మరణించి మన మరణాన్ని సమాధి చేసి 3 రోజులు లేచిపోయాడు ఆయన. ఇక మనకు మరణము లేదు. ఆయన నమ్ముకున్న వారికి మరణము లేదు. అందుకనే యెషయా 25:8 అదే అంటాడు. మరి అన్నడు ఉండకుండా ఆయన మరణాన్ని మృంగి వేశాడు. వేశాడట. ఆయన నమ్ముకున్న మానవుడికి మరణము లేదు. అంచేత ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారి ఆత్మ యుగయుగాలు జీవిస్తుంది. ఎక్కడ ఉంటుందంటే దేవుని దగ్గర ఉంటుంది. శిరీషరి పొందిన వివాహం అయిన తర్వాత అశోక్ దగ్గర ఎలా ఉంటుందో ఈ భౌతిక శరీరంతో భౌతికంగా మనలో ఉన్న ఆత్మ యుగయుగాలు ఆయనతో ఉండాలంటే మరణాన్ని జయించిన రక్షకుడిని హృదయంలో చేర్చుకోవాలి. ఆ పుత్రుడు ఎక్కడ ఉంటే నరకం నుంచి తప్పించబడతాం. అది ఆ పుత్రుడు ఇక్కడ పుట్టాలి. ఆ మరణాన్ని జయించిన ఆ బలవంతుడు, ఆ దైవతనయుడు, ఆ పుత్రుడు ఇక్కడ పుట్టాలి. అప్పుడు మానవుడికి మరణం ఉండదు. అలా మానవుడికి ఏ వస్త్రాలు ఇచ్చా చెప్పన? రక్షణ వస్త్రాలు. ఇక్కడ ఉండగా మనం నిర్ణయించుకుని రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. అలాగే అశోక్ అదిగో తన శిరీషను నిర్ణయించుకుని వస్త్రాలు పంపించాడు. ఇప్పుడు కట్టుకుని తన సొత్తు అయ్యింది. రేపు పొద్దున పెళ్లి చేస్తామండి. యుగయుగాలు జీవిస్తుంది. ఈ పెళ్లిలో ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో ఫ్రూట్స్ పట్టుకొచ్చాడు, స్వీట్ పట్టుకొచ్చాడు. అలాగే టాయిలెట్ బాక్స్ ఇస్తారు.
ఇట్లా అర్థాలు ఏమిటంటే మనకి ఆహారం పంపించాడు. ఇదిగో వాక్యమైన ఆహారం ఆత్మకి. కుమారుడు అశోక్ ఆహారం ఇచ్చినట్లుగా ఇదిగో మనకు ఆహారం ఇచ్చాడు. టాయిలెట్ బాక్స్ ఇచ్చాడు. దాని అర్థం ఏమిటంటే మన ఆత్మ సౌందర్యాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు కఠినంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ప్రేమతో నింపాడు. ఒకప్పుడు అపవిత్రులమి, ఇప్పుడు పరిశుద్ధులను చేశాడు. ఒకప్పుడు దేవుని గురించి జ్ఞానం లేని వాళ్ళమి, ఇప్పుడు దేవుని జ్ఞానం ఇచ్చాడు. ఇలా ఆత్మను అలంకరిస్తాడు ఆయన. అలంకరించి మనం పెళ్లి చేసుకుంటాడు. అందుకే 45వ కీర్తనలో 10వ వచనం అదే, ఈ రాజు నీ ప్రభువు ఇతడు నీ సౌందర్యమును కోరిన వాడు. సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. పెళ్లి కూడా సౌందర్యాన్ని కోరుకుంటాడు కదా. పెళ్లి చూపు చూసావు కదా అశోకు మగలేరు ఇక్కడ. పెళ్లి చూపులు చూసావు కదా, శిరీష్ చూసావు కదా, నచ్చిందా? మరి పెళ్లి చూపుల కార్యక్రమం అదే పెడతారు. నచ్చాలి అబ్బాయికి, అమ్మాయికి నచ్చాలి, అబ్బాయికి నచ్చాలి. అలాగే ఈయన నీ సౌందర్యమును కోరినవాడు ఇతను నమస్కరించమంటాడు. ఏ సౌందర్యం కోరుతున్నాడు? హృదయ సౌందర్యాన్ని కోరుచున్నాడు. అందుకే టాయిలెట్ బాక్స్ ఇస్తారు పెళ్లి కొడుకు. ఈయన మనకి చక్కటి అలంకరణ ఇచ్చాడు. అలా చెప్పుకుంటే ఎన్నో విషయాలు వస్తాయి. అందుకే అందులో అవన్నీ ఇచ్చి పంపిస్తారు. ప్రధాన కార్యక్రమంలో, నిశ్చితార్థ కార్యక్రమాలు అన్నీ అందుకే పంపిస్తారు. ఇంకో విషయం చెప్పిన, ప్రధాన కార్యక్రమంలో పెళ్లి కొడుకు జోళ్ళు కూడా కొనిస్తారు. ఎందుకని? నీవి జోళ్ళు తొడుక్కొని కాళ్ళకి మురికి అంటకుండా నా దగ్గరికి రా, నన్ను పెళ్ళాడు. అది కాళ్ళకి మురికి అంటకూడదు. ఇది తెలియక చాలామంది ఏమనుకుంటే పెళ్లి కొడుకు ఏంటో జోళ్ళు కొంటాం ఏంటో పెళ్లి కూతురిక అది తక్కువగా అంచనా వేస్తారు. దీని అర్థం ఏంటంటే ఇక్కడ జోళ్ళు ఉంటే కాళ్ళకి ఏమంటుకోదు. అలాగ జోళ్ళు ఇచ్చి నీవి జోళ్ళు తొడుక్కుని పరిశుద్ధంగా ఉండి కాళ్ళకు మురికి అంటకుండా వచ్చి నన్ను పెళ్ళాడు. దాని అర్థం అది. అలాగే సువార్తనిచ్చి ఈ సువార్త ద్వారా మనం పరిశుద్ధం చేసి ఆత్మ సంబంధమైన పాదాలకి జోళ్ళు ఇచ్చాడు. అదే బైబిల్ చెప్పింది, సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు అన్నాడు. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కుని నన్ను పెళ్ళాడు అని అర్థం. అది అందుచేత ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో ఉన్న గూఢార్థాలు ఇవి. కనుక అన్ని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిలో ఇంకా ఎవరైనా యేసు ప్రభువును అపార్థం చేసుకుంటే, ఎవరో గ్రహించలేని వారికి ఉంటే ఒక్కసారి మీరు సావధానంగా ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే సావధానంగా ఆలోచించి యేసు ప్రభువుని మీ స్వరక్షకుడిగా అంగీకరించి ధన్యులు కావాలని తెలియచేస్తూ మరి ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుంటారా? చిన్న మాట ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం. దయవుంచి మరి తర్వాత వాళ్ళని దీవించాలనుకున్న వారు వచ్చి చక్కగా దీవించవచ్చు. ఆశీర్వాద ప్రార్థనతో నేను ముగిస్తాను. దయవుంచి అందరూ కళ్ళు మూసుకుంటారా? దయవుంచి ఒకసారి అందరూ లేచి నుంచోండి. ఒకసారి లేచి నుంచోండి అందరూ. అందరు లేచి నుంచోండి. అలాగే లేచి నుంచుని వారిని ఆశీర్వదిస్తూ ఒకసారి మీ కుడి చేయి చాపండి. వారిని ఆశీర్వదిద్దాం, దీవిందాం. చక్కగా కూర్చున్నారు స్టేజ్ మీద, వేదిక మీద. ఇద్దరు కూడా చక్కగా నూతన వస్త్రాలు ధరించుకుని వారు స్టేజ్ మీద దాకా ప్రార్థించారు. దయవుంచి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో మరి కుమారుడు చిరంజీవి అశోకను బట్టి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ఇంకొకరు నూతన వస్త్రాలు ధరించుకుని నిశ్చితార్థం చేయబడి నిర్ణయించుకుని నిశ్చితార్థం చేయబడి వేదిక మీద కూర్చొని ఉండగా పెద్దలందరూ ఆశీర్వదిస్తూ ఉండగా మీ మెండైన దీవెనలు వారి మీద ఉంచి దీవించమని కోరుకుంటూ, పెద్దలందరూ ఆశీర్వదిస్తూ మెండైన దీవెనలు కుమరించమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరందరూ కూర్చున్నాము. ఒకసారి ఈ సమయంలో ఈ రింగులు వారు ధరించుకుంటారు. వీడికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో నాయన నిబంధనకు గుర్తుగా అనగా శిరీష
అశోక్ కొరకు నిర్ణయించబడింది కనుక, అలాగుని అశోక్ శిరీష్ కొరకు నిర్ణయించబడ్డారు కనుక, ఆ నిబంధనకు గుర్తుగా, ప్రేమకు చిహ్నముగా వారి రింగులు ధరించుకుంటూ ఉండగా మీరు వారిని ఆశీర్వదించమని, ఇరువురు తల్లిదండ్రులను కూడా మీరు దీవించమని, నీ కృపలో వీరిని వర్ధలింపచేయమని, రాబోయే దినాల్లో మీరు చక్కగా వివాహం జరిగించి ఒకటి చేయడానికి నీ కృపను దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తీసుకో, తీసుకో. శిరీష కుడి చేయికి రేణు పెట్టి ఇలా పెట్టి వచ్చాడు. తన కుడి చేతికి ఉంగరం వెనుక తొడుగు. పాస్టర్ గారు అండి, 10వ చదివానా? 9:45. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. అది అంటే సంఘము యేసు ప్రభుని భార్య ఎక్కడి నుంచి ఉంటుందంటే కుడిపార్శ్వం నిలుస్తుంది, ఎడం పక్కన కాదు. కనుక ఆ వాక్యాన్ని అనుసరించి మేము ఎక్కడ వివాహం చేసినా కుడిపక్కనే కూర్చోబెడతాం, కుడిపక్క నుంచోబెడతాం. మా ఆలోచన కాదు, ఏ మనుషుని ఆలోచన కాదు, దేవుని ఆలోచన. సాధారణంగా లోకంలో జరిగేదంటే ఎడం పక్క నుంచోబెడతారు, ఎడం పక్కన కాదు కుడి పక్కన ఉంచాలి. ఎడం పక్కన ఎందుకు ఉంచాలి? భార్యని కుడి పక్కనే ఉంచాలి. అది అంచేత బైబిల్ ఆ మాట ఉంది కనుక అందుకని కుడి పక్కనే ఉంచాను. ఓకేనా? ఓకే, మంచిది. ప్రార్థన చేసుకుందామండి, రండి. మా తండ్రి, సర్వాధికారం కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శాశ్వతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలోనైనా ఈ యొక్క అశోకు శిరీష ప్రభువా, ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చిన విధానం అంతటిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నేను నీ చిత్త ప్రకారం మీరు ఇరువురిని కూడా నేను జతపరిచిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇరుపక్షాల కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో కూడా మీరే నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి ప్రభువా. అలాగే చేరువచ్చిన సంఘ బిడ్డలను బట్టి, రక్త సంబంధం బట్టి, శ్రేయోభిలాషలను బట్టి మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం అంతట్లో కూడా నైనా మీరే సహాయపడుతూ వచ్చిన విధానం కొరకే నైనా మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి మీ సహాయం కొరకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ఇంతవరకు నిశ్చితార్థ కార్యక్రమంలో సహాయపడుతూ వచ్చినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు. మరి చిరంజీవి అశోకను బట్టి, చిరంజీవి సౌభాగ్యవతి శిరీష్ను బట్టి నీకు వందనాలు. మరి దాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి. ఉభయ కుటుంబాల తల్లిదండ్రులను, కూడి వచ్చిన రక్త సంబంధాలను, బంధుమిత్రులను, సంఘ పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇరువురిని దీవించండి. త్వరలోనేనైనా చక్కగా వారికి వివాహాన్ని కూడా జరిగించడానికి నీ కృపను దయచేయమని కోరుకుంటూ, మీ సేవకులుగా, మీ దాసులంగా మేము ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ వారిని ఆశీర్వదిస్తుండగా మీ మెండైన దీవెనలు వారి మీద కుమ్మరించమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి దీవించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, క్రీస్తు వారి యొక్క నిత్య కృపా దీవెన కుమారుడు అశోక్తిని, కుమార్తె శిరీషకును, ఉభయ కుటుంబాలకు చేరువచ్చిన మనందరికీ సదాకాలం దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఓకే, మా అందరికీ చాలా ఓపికగా ఉన్నారు. మీ అందరికీ వందనాలు. పెద్దలందరూ వచ్చి చక్క వారిని ఆశీర్వదించమని మనం చేస్తున్నాం.